నమస్తే. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి దివంగత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఒక లేఖ అధిష్టానానికి రాసి మరి ఆయన పార్టీలోంచి బయటకొస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా ఒక ప్రకటన వచ్చింది. ముఖ్యంగా ఆయన లేఖ రాసిన అంశంపై ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఘోర ఓటమి చవి చూసాం. ఎందుకంటే వాస్తవానికి అత్యధిక సీట్లు గెలవాలి, కానీ మనం గెలవలేకపోయాం. దానికి కారణం నాయకత్వమే. అలాగే నాయకుల మధ్య ఐక్యత లేకపోవటమే. అలాగే ఓటమి తర్వాతైనా ఆ అంశాలని చర్చించి దానికి ఎవరు బాధ్యులో, అలాగే నెక్స్ట్ ఎన్నికలలో అంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి, ఎలా నడవాలి అనే దాని మీద కూడా అధిష్టానం ఫోకస్ పెట్టలేదు. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదు. కాబట్టి నేను పార్టీలో ఉండలేకపోతున్నాను అని ఆయన రాసినటువంటి లేఖపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ముఖేష్ గౌడ్ ఆయన మాజీ మంత్రి, చాలా కీలకమైనటువంటి వ్యక్తి రాజకీయంగా తెలంగాణలో. ఆ కుటుంబం అంతా మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అలాగే విక్రమ్ గౌడ్ కూడా విద్యార్థి నాయకుడిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగి 2000 నుంచి 2020 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఇలాంటి సందర్భంలో 2020 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో, అంటే 2020లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీలో కూడా ఆయన తెలంగాణలో క్రియాశీలకంగానే వ్యవహరించారు. కానీ అంత అనుకున్నంత ప్రాధాన్యత ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఆవేదన అది. ఇట్లాంటి సందర్భంలో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆ కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంది తెలంగాణలో, హైదరాబాద్లో. ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీ మారడం, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆయనకి ఏ విధమైనటువంటి రోల్ ఉంటుందనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఆయన 2 సినిమాలను కూడా నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా ఇష్క్, అలాగే గుండె జారి గల్లంతయిందే 2 సినిమాలకు సంబంధించి ఆయన ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయ జీవితం ఇక కాంగ్రెస్లోనే నేను ఉంటాను అని చెప్పి తన అనుచరుల వద్ద కూడా కీలకంగా మాట్లాడారని మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఇంకా కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్కు వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ అనేది రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖాళీ అవ్వబోతుంది అనేది చర్చ బాగా జరుగుతుంది.